అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హనీమూన్. రచయిత ఎడ్ల సత్యనారాయణ గారు. ఇక కథలోకి వెళితే, మంగళవాద్యాలు ఒక్కసారిగా మోగాయి. పెళ్లికి విచ్చేసిన బంధువులంతా పెళ్లికూతురు పెళ్లికొడుకులపై దృష్టి సారించారు. పెళ్లికొడుకు సత్యమూర్తి చేతికి తాలిబొట్టు అందించి పెళ్లికూతురు మెడలో కట్టండి అన్నాడు పెళ్లి పంతులు గారు. పెళ్లికూతురు తల్లి తాళి కట్టడానికి వీలుగా పెళ్లికూతురి పూలజడ కొంచెం ఎత్తి వీలుగా పట్టుకుంది. మంగళవాద్యాలు మంచి ఊపు అందుకున్నాయి. సత్యమూర్తి మంజుల మెడలో తాళి కట్టాడు. బంధువులందరూ వధూవరులపై అక్షింతలు వేసి దీవించారు. నిజానికి సత్యమూర్తి మంజుల వివాహం చాలా సింపుల్గా జరిగిపోయిందనే చెప్పాలి. అన్ని పెళ్లిళ్లలోనూ ఉండే బేసిక్ విషయాలు, వస్తువులు అంటే వధూవరులు, బంధువులు, వేదిక, తాళిబొట్టు, డోలు, సన్నాయి మేళం, భోజనాలు అతి సాధారణంగా సత్యమూర్తి పెళ్లిలో చోటు చేసుకున్నాయి. పెళ్లి సందర్భంగా ప్రక్కింటి వారిని అడిగి ఒక గదిని సత్యమూర్తి కోసం కేటాయించారు అత్తవారు. పెళ్లి కూతురితో సహా అత్తగారి తరపు బంధువులంతా సత్యమూర్తికి కొత్తవారే. బోరు కొట్టకుండా తన మేనమామ అభిరామయ్యను తోనే ఉండమన్నాడు సత్యమూర్తి. వయసులో భేదమున్నప్పటికీ 25 ఏళ్ల సత్యమూర్తికి 50 ఏళ్ల అభిరామయ్యకు మంచి స్నేహమే ఉంది. అభిరామయ్యను ఒక స్నేహితుడిలాగా, ఒక్కొక్కప్పుడు గురువులాగా భావిస్తాడు సత్యమూర్తి. కుర్చీలో కూర్చొని ఎదురుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలోని పాటను చూడకుండా ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయిన సత్యమూర్తిని అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన అభిరామయ్య భుజం తడుతూ, ఏరా సత్యమూర్తి, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నీలాంటి కొత్త పెళ్లి కొడుకు ముఖం మెరుపులతో, మనసు తీయటి తలపులతో నిండిపోవాలి కానీ ఏదో విషయం పీకల మీదకు వచ్చినట్లుగా ఆ ముఖం ఏమిట్రా అన్నాడు. విషయం మరీ అంత పీకల మీదికి కాకపోయినా కొట్టి పారేసేటంత చిన్నదీ కాదు, గంభీరంగా అన్నాడు సత్యమూర్తి. నేనుండగా నీకు దిగులెందుకురా? విషయం కాస్త వివరంగా చెప్పు. నా 25 ఏళ్ల వివాహ అనుభవంలో నీ సమస్య లాంటిది నాకు ఎదురవ్వకుండా ఉందా అన్నాడు అభిరామయ్య తాను కూడా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. విషయం ఎలా, ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కాలేదు సత్యమూర్తికి. పరిస్థితి గమనించిన అభిరామయ్య, ఫస్ట్ నైట్ గురించా? మొదటి అనుభవం కదా, అనీజీగా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. అనీజీ అంటే వేరే విధంగా కాదు. నా పెళ్ళి అయ్యి 1 రోజు మాత్రమే గడిచింది. అంతకుముందు మంజులతో నాకు పరిచయం లేదు. ఏదో పెళ్లి చూపులలో ఒకరినొకరు చూసుకోవడం తప్పి ఒక్క మాటైనా మాట్లాడుకున్నది లేదు. ఓ 2 రోజులలో మా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. నిన్నటి వరకు ఒకరికొకరం తెలియదు. రేపు రాత్రి ఒకరి శరీరంతో మరొక శరీరం ఏకమైపోవాలి. ఏదో ఎబ్బెట్టుగా, అసందర్భంగా అనిపిస్తోంది అన్నాడు సత్యమూర్తి అరచేత్తో నుదురు రాసుకుంటూ. అందుకు అభిరామయ్య ముసిముసిగా నవ్వుకుంటూ, అదేరా వివాహ బంధంలోని విచిత్రం. నువ్వు ఊహించినంత అసందర్భంగా ఏదీ ఉండదు. ప్రకృతి ఏర్పాటు చేసిన సహజమైన ఆకర్షణ అంటావో లేక కామం, కోరిక అంటావో వధూవరులను ఇద్దరినీ దగ్గర చేస్తుంది. కానీ మనస్సుకే ఎక్కువ విలువనిచ్చే నీలాంటి వారికి ఈ విషయంలో మాత్రం కొద్దిగా ఆలోచించవలసిందే అంటూ కొంతసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. సత్యమూర్తిని, మంజులను కొన్ని రోజులు హనీమూన్ వెళ్ళిరమ్మని అనడానికి వీలు లేదు. ఎందుకంటే మనవి బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తూ కాలం వెళ్ళబుచ్చే మధ్యతరగతి బ్రతుకులు. కానీ ఆలోచించి అర్థం చేసుకోవాలే కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరక్క మానదు. దొరుకుతుంది అనుకున్నాడు అభిరామయ్య మనసులో. ఒక్క 10 నిమిషాలు తన గతాన్ని నెమరు వేశాడు అభిరామయ్య. అందులో నుండి పాశుపతాస్త్రం లాంటి ఒక అస్త్రాన్ని బయటకు తీసి సత్యమూర్తి చేతిలో పెట్టి వివరించసాగాడు. ఇప్పుడు నీకు చెప్పబోయే విషయాలను శ్రద్ధగా విని ఆచరణలో పెట్టు. నీ సమస్య దానంతట అదే తీరిపోతుంది. రేపు ఉదయాన్నే నువ్వు మంజుల
పెళ్లి బట్టల్లో కాకుండా, అంటే పట్టుచీర నగలు నట్రాతో కాకుండా సింపుల్గా, అంటే మామూలుగా తాను వేసుకునే పంజాబీ డ్రెస్సు, నువ్వేమో నార్మల్గా వాడే ప్యాంటు షర్టుతో మన పట్నంలోని జూ, సాలార్జంగ్ మ్యూజియం, పార్కు వంటి 3-4 ప్రదేశాలు సిటీ బస్సులో వెళ్ళి చూసిరండి. వెంట మధ్యాహ్నం భోజనం కోసం క్యారేజీ కూడా పట్టుకు వెళ్ళండి. వీడేమిటి ఒక పాత చింతకాయ పచ్చడి ఐడియా ఇచ్చాడు అనుకోవద్దు. దీనికి హనీమూన్ అని కూడా పేరు పెట్టవద్దు. ఎందుకంటే ఇది హనీమూన్ కాదు, కానీ ఎఫెక్ట్ మాత్రం హనీమూన్ కన్నా ఎక్కువే ఉంటుంది అన్నాడు అభిరామయ్య. ఆ ఐడియాలో ఎంత దమ్ము ఉంటుందో అని ఆలోచించదలుచుకోలేదు సత్యమూర్తి. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మాటలను తూచా తప్పకుండా ఆచరించే అర్జునుడిలా ఓకే చెప్పేశాడు. నిజానికి సత్యమూర్తి హైదరాబాద్ అంతా తిరిగినదే. మంజుల కూడా పుట్టి పెరిగింది హైదరాబాదే అవడంతో తాను కూడా ఇంచుమించుగా అన్ని ప్రదేశాలు చూసినవే. కాకపోతే తేడా ఒక్కటే, ఇప్పుడు తన జీవిత భాగస్వామితో. హైదరాబాదులోని సిటీ బస్సుల గురించి వేరే చెప్పనవసరం లేదు. ఒకవేళ సంపూర్తిగా చెప్పాలంటే మహాగ్రంథమే అవుతుంది. జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి సిటీ బస్సులన్నీ. కొద్దిగా జనం తక్కువగా ఉన్న సిటీ బస్ చూసుకొని సత్యమూర్తి వెనక డోర్ నుండి, మంజుల ముందు డోర్ నుండి ఎక్కారు. ఒక చేత్తో క్యారియరు, ఒక చేత్తో పైన ఉండే రాడ్ని పట్టుకొని సాలార్జంగ్ మ్యూజియం దగ్గరలో ఉన్న చౌరస్తా వరకు 2 టికెట్స్ తీసుకున్నాడు సత్యమూర్తి. బస్సు టికెట్లను జేబులో కుక్కుకొని మంజులకు సీటు దొరికిందో లేదో అని ముందుకు చూశాడు. మధ్యలో అడ్డుగా ఉన్న మనుషులను తప్పించుకుంటూ మంజుల కూడా సత్యమూర్తి ఎక్కాడా లేదా, నిలబడి ఉన్నాడా, సీటు దొరికిందా అన్న సంశయంతో వెనుకకు చూడసాగింది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నేను క్షేమం అంటే నేను క్షేమం అని చెప్పుకున్నాయి. కానీ ఆ చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల చూపులలో ఉండే సిగ్గు బిడియం లేదు. ఓ గంట సేపు ప్రయాణించిన తర్వాత బస్సు దిగి మ్యూజియం చేరుకున్నారు ఇద్దరు. తమ కళ్ళకు కనువిందు చేస్తున్న పురాతన వస్తువులు, ఫోటోలను చూడగానే తమ ప్రమేయం లేకుండా మాటలు మొదలయ్యాయి ఇద్దరి మధ్య. సహజంగానే నవ్విస్తూ ఉండే సత్యమూర్తి మాటలు వింటుంటే మంజుల తనలోని బిడియాన్ని పూర్తిగా వదిలేసి స్నేహితురాలిలా కలిసిపోయింది. మ్యూజియం చూసుకొని జూ చేరుకునేసరికి 12 గంటలయ్యింది. 1 గంట సేపు తిరిగేసరికి కడుపులో ఆకలి మొదలయ్యింది. మంచినీటి పైపు ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు నీడన క్యారేజీ తెరిచాడు సత్యమూర్తి. మంజుల తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఇద్దరికీ పంచింది. ఆకలి మహత్యమో లేక మంజుల చేతి మహిమో తెలియదు, కానీ భోజనం ఎంత రుచిగా ఉందో చెప్పలేమనిపించింది సత్యమూర్తికి. రకరకాల జంతువులు, పక్షులు, ప్రకృతిలోని అందాలను చూస్తూ పరవశించిపోయారు సత్యమూర్తి, మంజులలు. సాయంత్రం 5 బయటపడి బస్టాండు చేరుకున్నారు ఇద్దరు. కొద్దిగా రష్ తక్కువగా ఉన్న బస్సు ఎక్కారు. సీట్ అయితే దొరకలేదు, కానీ ఒకరి దగ్గరగా ఒకరు నిలుచునే అవకాశం కలిగింది. కానీ 2 స్టాపులు దాటిందో లేదో బస్సు పూర్తిగా ఫుల్ అయిపోయింది. ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. మంజులకు వెనుకగా అంత దగ్గరగా నిలబడ్డ సత్యమూర్తికి ఏదోలా ఉంది. బస్సు వెడుతున్న స్పీడుకి కిటికీ నుండి చల్లని గాలి రివ్వున తగులుతోంది. రోడ్డు మీద గతుకులు వచ్చినప్పుడల్లా లోపలున్న ప్యాసింజర్లందరూ స్థానభ్రంశం చెందుతున్నారు. ఎంత వద్దనుకున్నా మంజుల వెనుక అందాలు సుతారంగా సత్యమూర్తి తొడభాగంలో తగులుతున్నాయి. బస్టాప్ వచ్చినప్పుడు, ఆటోలు వంటివి అడ్డు వచ్చినప్పుడు డ్రైవర్ వేసే సడన్ బ్రేకుకైతే చెప్పనక్కర్లేదు. సత్యమూర్తి పూర్తిగా మంజుల వెనుక భాగాన్ని అంతటినీ తన శరీరంతో స్పృశిస్తున్నాడు. కానీ మంజుల ముఖం అటు తిరిగి ఉండటంతో బుగ్గల మీదికి పాకిన ఎరుపు, అదురుతున్న పెదాలు, ఎగిసిపడే గుండెలు సత్యమూర్తి కంటపడలేదు. ఇలా బస్సు 2-3 గంటలు వెళితే బాగుండును అనుకున్నారు ఇద్దరు. కానీ గంటకే వారు దిగవలసిన స్టాప్ వచ్చేసింది. అదేమిటో కానీ అప్పటిదాకా తెగ మాట్లాడేసుకున్న వారిద్దరి మధ్య ఇప్పుడు మాటలే కరువయ్యాయి. మౌనంగా ఇల్లు చేరుకున్నారు. ఆ రాత్రే సత్యమూర్తి, మంజుల ఫస్ట్ నైట్. తెల్లని చీరలో
తలనిండా మల్లెపూలతో చేతిలో పాల గ్లాస్తో గదిలో అడుగుపెట్టింది మంజుల. ముఖమంతా మెరుపులతో మదినిండా తీయని తలపులతో గదిలోకి వెడుతున్న సత్యమూర్తిని చూసి నిండుగా నవ్వుకున్నాడు అభిరామయ్య. మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సత్యమూర్తి. ఆ పైన గది తలుపులు మూసుకోవడం, గుండె తలుపులు తెరచుకోవడం ఒకేసారి జరిగాయి. పెనవేసుకుపోయిన ప్రేమికులను చూసి మబ్బుల చాటున చుక్కల చెంతకు చేరిపోయాడు పున్నమి చంద్రుడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.